హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 6 రుచులతో కలిపిన ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పులుపు కోసం చింతపండు. ఈ చింతపండు మామిడికాయ ముక్కలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలా ఒకసారి కడిగి దీనిని నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు రెండో రుచి వచ్చి బెల్లం. తీపి కోసం బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ ఐరన్ అధికంగా ఎక్కువగా ఉంటుంది. ఇలా బెల్లాన్ని కూడా సరిపడా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లోకి చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను. దీంట్లోనే ఒక స్టెయినర్తో ఇట్లా బెల్లం నీళ్ళు కూడా వడపోసుకొని తీసుకుంటున్నాను. దీంట్లోకి కారానికి మిరియాల పొడి కొంచెం పౌడర్గా చేసి తీసుకుంటున్నాను. దీంట్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది ఈ మిరియాల పొడి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చేదు కోసం వేపపూత శుభ్రం చేసుకొని ఇలా తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు కాయ కాకుండా పిందె తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ మామిడికాయలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే చర్మ వ్యాధుల్ని కూడా నివారిస్తుంది. ఉప్పులో ఈ ఎండాకాలంలో శరీరంలో చెమట పడుతుంది కదండి, చెమట రూపంలో పోయే సోడియంను ఈ సాల్ట్ అన్నది రీప్లేస్ చేస్తుంది. అంతే అండి, అన్నీ కలుపుకొని ఇలా తయారు చేసుకున్న షడ్రుచులు గల ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు సెకండ్ ఐటెం మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి నేను ముందుగా ఇట్లా రైస్ ఉడికించి చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 4 ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, తక్కువ అయితే కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు వేయించుకుందాం. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని బాగా వేగనివ్వాలి. నేను ఒక మామిడికాయని తురుముకొని తీసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పక్కకు పెట్టుకున్నానండి. ఇది బాగా వేయించుకోవాలి. ఈ మామిడికాయ తురుము పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. ముందుగానే వేయించుకున్న పల్లీలు రైస్లో వేసేసుకొని సపరేట్గా ఈ మామిడికాయ తురుముని వేయించుకుంటారు. బట్ నేనైతే దీంట్లోనే ఇలా కలిపేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా మొత్తాన్ని వేయించుకుంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ పల్లీలకి పట్టి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని నేను మొత్తం కలిపి వేయించుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు సపరేట్గా వేయించుకోవచ్చు మామిడికాయ తురుముని. ఇది ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్లోకి తీసేసుకుంటున్నాను. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి, కొద్దిగా మళ్ళీ వేసుకుంటున్నాను, చూసుకొని తీసుకోండి. ఇందాక పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చివరిగా 3వ ఐటెం శనగపిండితో బొబ్బట్లు అండి. ఆల్రెడీ నేను స్వీట్ పొటాటోతో బొబ్బట్లు మన వీడియోలో చేసి పెట్టాను, చూడండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు శనగపిండితో బొబ్బట్లు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దానికి ఇలా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం అయితే కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక బౌల్తో
మైదా పిండి అలాగే 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి మొత్తాన్ని ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అన్న తీసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం నానేలోపు బెల్లాన్ని ఒక కప్పు సేమ్ కప్తో నేను బెల్లం తీసుకున్నాను. ఏ కప్తో అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్తో 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది పాకం ఏం లేదండి, బెల్లం కరిగి ఇలా జస్ట్ ఇలా పాకం అయితే సరిపోతుంది. మరీ తీగ పాకం అట్లేం అవసరం లేదు. ఇంకొక ప్యాన్ తీసుకొని ఏ కప్తో అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్తో శనగపిండి తీసుకున్నాను. పక్కన పెట్టుకున్న పాకాన్ని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఒకేసారి వేసుకుంటే శనగపిండి ఉండలు కడుతుంది. సో కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిగిలిన పాకాన్ని కూడా వేసుకొని కొంచెంగా కలుపుకోవాలి. అప్పుడు ఈజీగా మనం ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా. దీంట్లో అవసరమైతే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేయలేదు. మిగిలిన పాకాన్ని కూడా వేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇదిగోండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ శనగపిండితో అయితే ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదిగోండి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ఒకసారి చూస్తే ఉండగా అవుతుంటే ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తాన్ని పూర్ణ ఉండలు తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి శనగపిండితో. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండి కూడా తీసుకొని ఉండలుగా చేసుకొని దీంట్లో ఈ పూర్ణాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్తో లేదా బటర్ పేపర్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇలా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చపాతీ పిండి పెట్టుకొని మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని చూడండి ఈ విధంగా పూర్ణాన్ని దీంట్లో పెట్టుకొని స్టఫ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి తీసేసుకోవాలి. ఇలా మొత్తం కవర్ చేయాలండి. ఈలోపు పక్కనే ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది. ఈ ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఇలా రివర్స్లో తిప్పి దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇంకొక కవర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కవర్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా బాగా ఈ పూర్ణాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి, ఈ బొబ్బట్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఇవ్వండి ఈ విధంగా రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకొని ఈ ప్యాన్ మీద వేసేసుకోవడమే. ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఉగాదికి స్పెషల్గా ఈ నేతి బొబ్బట్లు మీకు ఎట్లా ఈజీగా ఉంటే స్వీట్ పొటాటోతో కానీ లేదా ఈ విధంగా శనగపిండితో ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా వేసేసుకోవడమే అండి. అంతే, 2 సైడ్స్ కాలిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకోవడం అంతే అండి. మళ్ళీ బొబ్బట్లు అట్లానే ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా స్లోగా కాల్చుకోవాలి. అంతే అండి, ఈ ఉగాదికి స్పెషల్గా నేతి బొబ్బట్లు ఈ విధంగా కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి.